ఆర్‌బీఐ 2020 సంవత్సరం మార్చి 11వ తారీఖున తీసుకొచ్చిన ఒక స్కీము సంబంధించి క్వెషన్స్, అదేవిధంగా ఇటీవల కాలంలో మారిషస్ దేశానికి సంబంధించినటువంటి ఆర్థిక ప్రత్యేక ప్యాకేజీ సహాయం, అలాగనే దేశీయ యూనికార్న్ సంస్థలు, ఇలా 3 ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి కరెంట్ అఫైర్స్ పరంగా. దానిలో ఒకటి మారిషస్కు భారతదేశం ఇటీవల కాలంలో ఆర్థిక సహాయాన్ని ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీగా ప్రకటించింది. ఆ ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని మారిషస్ దేశానికి చెందిన ప్రధానమంత్రి మన ఇండియాలో ఉత్తరప్రదేశ్లో ఉన్న వారణాసి ప్రాంతంలో నరేంద్ర మోడీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ వారణాసి పార్లమెంటరీ స్థానానికి సంబంధించినటువంటి ఏరియాలో మన భారత ప్రధానమంత్రి, మారిషస్ ప్రధానమంత్రి ఇద్దరు భేటీ అయి 7 ఒప్పందాలపై సంతకాలు చేసి ఇక నుంచి ఆ స్థానిక కరెన్సీలో వాణిజ్యం చేయటానికి, అదేవిధంగా మారిషస్కు 5,984 కోట్ల ఆర్థిక సహాయాన్ని భారతదేశం ప్రకటించింది. ఈ క్రమంలో మనకు కావలసినటువంటి కరెంట్ అఫైర్స్, మారిషస్కు భారతదేశ సాయం 5,984 కోట్లు, 7 ఒప్పందాలపై సంతకం చేశారు. ఇకపై స్థానిక కరెన్సీ ఎవరు ఏ దేశ కరెన్సీ ఆ దేశంలోని చెల్లుబాటు విధంగా వాణిజ్యం చేస్తారు. వారణాసిలో మారిషస్ ప్రధానమంత్రి, ఇండియా ప్రధానమంత్రి భేటీ అయ్యారు. ఈ మారిషస్ ప్రధానమంత్రి నవీన్ చంద్ర రామ్ గులాం, అట్లాగే మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇద్దరు వారణాసిలోని సమావేశమయ్యారు. భారతీయులు అధికంగా ఉండేటువంటి దేశం మారిషస్. ఈ మారిషస్ ప్రస్తుతం హిందూ మహాసముద్రంలోని కొన్ని ద్వీపాల సమూహంతో ఉన్న దేశం ఇది. ఒకప్పుడు బ్రిటన్, ఫ్రాన్స్ మరియు అమెరికా దేశాలు దీనిని ఈ దీవుల్ని పాలిస్తూ ఉండేవి. కొన్ని దీవులు ఇటీవల కాలంలో బ్రిటిష్ వీళ్ళకి అప్పగించింది. ఈ 7 ఒప్పందాల విషయంలోనే అక్కడ విద్య, వైద్యం, పర్యాటకం, ఇక మిగతా విషయాల్లో కూడా 7 ఉంటాయి. ఈ 7 ఒప్పందాలను వేరే క్లాసులు తీసుకుందాం. భారత పర్యటనకు వచ్చిన ఈ మారిషస్ ప్రధానమంత్రి దాదాపు సెప్టెంబర్ 9 నుంచి 16 వరకు ఉంటారు. ఈయన ప్రధానమంత్రి హోదాలోని భారతదేశానికి ఈ రామ్ గులాం ఈ ప్రధానమంత్రి హోదాలో, అంటే మారిషస్కి ఇతను ప్రధానమంత్రి అయినాక వచ్చినటువంటి మొదటి పర్యటన 2025 సెప్టెంబర్ 9 నుంచి 16 వరకు ఇండియాలో పర్యటిస్తూ ఉంటారు. ఆ క్రమంలోనే మన 12 సెప్టెంబర్ 2025 తారీఖున చెప్పుకునే టాపిక్స్లోని ఈయన వారణాసి ప్రాంతంలో సమావేశం అవుతారు మన భారత ప్రధానమంత్రితోని. భారత పర్యటనకు వచ్చినటువంటి ఈ యొక్క నవీన్ చంద్ర రామ్ గులాం ఈ మన భారత ప్రధానమంత్రి గారు ఒక ఒప్పందాన్ని మేము గౌరవిస్తామని అతనికి మాట ఇచ్చారు. ఆ ఒప్పందం ఏంటంటే మారిషస్ సార్వభౌమత్వాన్ని గౌరవించే ఒప్పందం. అది చాగోస్ ఒప్పందం. చాగోస్ ఒప్పందము ఏ దేశ సార్వభౌమాధికారాన్ని లేదా సార్వభౌమత్వాన్ని గౌరవించే ఒప్పందం అంటే మారిషస్. బ్రిటన్ మారిషస్కు 2025 మే నెలలోనే అప్పగించినటువంటి ద్వీపాలు డిగో గార్షియా, చాగోస్. డిగో గార్షియా అనేది చాగోస్ ఆర్చిపెలాగోలో లార్జెస్ట్ ఐలాండ్. ఇది ఇండియన్ ఓషన్లో ఉంటుంది, హిందూ మహాసముద్రంలోని ఈ చాగోస్ ఆర్చిపెలాగోలో లార్జెస్ట్ ఐలాండ్. ఇంకొకటి చాగోస్. ఈ చాగోస్ ఇండియన్ ఓషన్లో ఉన్న ఆయిల్ దీవులు అంటారు వీటిని. ఇండియన్ ఓషన్లో అంటే హిందూ మహాసముద్రంలో ఆయిల్ దీవులుగా పేరొందినవి ఈ చాగోస్. ఈ ఆర్చిపెలాగోలో ఒక పేరువి. ఈ ఆర్చిపెలాగోలో ఇవి ఈ మారిషస్ దేశానికి చెందినవైనా మాల్దీవులకు దగ్గరగా ఉంటాయి. మాల్దీవులకు దక్షిణంగా ఉండి మొదట్లోనేమో ఫ్రాన్స్ ఆధీనంలో ఉన్నాయి, తర్వాత బ్రిటిష్ ఆధీనంలోకి పోయినాయి. బ్రిటిష్ ఆధీనం నుంచి ఇటీవల కాలంలో
మారిషస్కి అప్పగించడం జరిగింది. ఈ బ్రిటన్ దేశము మారిషస్కి 2025 మే నెలలోనే డిగో గార్సియా చాగోస్ 2 దీవుల్ని అప్పగించింది. అంటే చాగోస్ అనేది ఒక ఆర్చిపెలాగో. దీన్నే చాగోస్ ఒప్పందం అంటారు. ఇది బ్రిటన్ దేశానికి మారిషస్కి మధ్య జరిగింది. ఇది భారత నినాదం కూడా ఏంటంటే పొరుగు ముందు, అంటే ఇతర దేశాల యొక్క ప్రియారిటీ మేము ముందిస్తాం అంటున్నారు. అదేవిధంగా భారత విజన్ మహాసాగర్, అంటే మ్యూచువల్ అండ్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ ఫర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ అక్రాస్ రీజియన్. సాగర్ అంటే సెక్యూరిటీ అండ్ గ్రోత్ అక్రాస్ రీజియన్. అదే మహా అంటే మ్యూచువల్ అండ్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ అంటే MAHA. M అంటే మ్యూచువల్, A అంటే అండ్, H అంటే హోలిస్టిక్, A అంటే అడ్వాన్స్మెంట్ ఫర్ సాగర్. S అంటే సెక్యూరిటీ, A అంటే అండ్, G అంటే గ్రోత్, A అంటే అక్రాస్, R అంటే రీజియన్. దీన్నే మహాసాగర్ అంటారు. ఇది భారత్ విజన్. ఈ భారత్ విజన్లో మేము కూడా సహకరిస్తామని ఆ మారిషస్ కీలక ఒప్పందం చేసుకుంది. మారిషస్ అనేది మహాసాగర్లో కీలక ఒప్పంద దేశం ఇది. అయితే ఇక్కడ ఈ మారిషస్ ఆర్థిక మండళ్ల పైన హైడ్రోగ్రఫీ చేస్తారు. ఈ హైడ్రోగ్రఫీ డేటా తయారు చేస్తారు ఈ 2 దేశాలు కలిసి. అంటే అలాగనే మారిషస్ అనేది తన దేశంలో శిక్షణ మాడ్యూల్స్ ప్రారంభించడానికి మిషన్ కర్మయోగిలో జాయిన్ అయింది. ఆ డైరెక్టరేట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏర్పాటు మన భారతదేశం మారిషస్లో చేస్తుంది. మారిషస్లో భారతదేశం ఏర్పాటు చేసేటువంటి డైరెక్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ భారతదేశం ఏర్పాటు చేస్తూ ఉంటుంది. ఇంకొక పాయింట్, IIT మద్రాస్, మరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్, ఇవి 2 కూడా యూనివర్సిటీ ఆఫ్ మారిషస్తో ఒప్పందం చేసుకున్నాయి. ఇట్లా 4 ఒప్పందాలు ఈ యొక్క మహాసాగర్లోని కీలకంగా ఉంటాయి. దాంతోపాటుగా 7 ఒప్పందాలు మెయిన్గా ఉంటాయి. ఈ మెయిన్ 7 ఒప్పందాలు ఏరే క్లాసులు చూసుకుందాం. ఇంకో 1965 సంవత్సరంలోని బ్రిటన్ దేశం మారిషస్కి స్వాతంత్రం ఇచ్చింది. అప్పటి నుంచి కూడా ఈ యొక్క చాగోసు, డిగో గార్సియా దీవుల్ని వాళ్ళ ఆధీనంలో ఉంచుకుంటారు. 2019లోనే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ వారు మారిషస్కి ఇవ్వాలని ఈ చాగోస్ దీవుల పైన తీర్పిచ్చారు. అప్పుడు బ్రిటన్ దేశము ఈ మన మారిషస్ దేశానికి చాగోస్ దీవులను అప్పగించే క్రమాన్ని తీసుకుంది. అది 2025 మే నెలలో ఇచ్చేశారు. అయితే బ్రిటన్ దేశము అంతకు ముందే 2036 వరకు USA దేశానికి ఈ చాగోస్ ద్వీపాన్ని లీజ్కి ఇచ్చింది. లీజ్కి ఇస్తే అది ప్రజెంట్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళు బ్రిటన్ దేశానికి ఒక ఆదేశం ఇచ్చి మారిషస్ని ఆ ప్రాంతానికి మారిషస్కి సంబంధించినటువంటి చాగోసు ఆర్చిపెలాగోని మారిషస్కి ఇవ్వాలని చెప్పినప్పుడు బ్రిటిష్ వాళ్ళు మారిషస్కి ఇచ్చే క్రమంలో USA వాళ్ళు మేము 2036 వరకు మాకు లీజ్ ఉంది, మేము ఇవ్వము అనేది వాళ్ళు తీసుకున్నారు. మొత్తం మీద అయితే చాగోస్ ఒప్పందాన్ని మేము గౌరవిస్తామన్నారు. అట్లాగనే మారిషస్ ఆర్థిక మండళ్ల పైన హైడ్రోగ్రఫీ చేస్తామన్నారు. మిషన్ కర్మయోగిలో జాయిన్ కామన్నారు. డైరెక్టరేట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీని ఏర్పాటు చేస్తామన్నారు. IIT మద్రాస్ వాళ్ళు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్ వారు అక్కడ యూనివర్సిటీతోని ఒప్పందం చేసుకున్నారు. ఇట్లా ఈ ఒప్పందాలు మొత్తం కూడా భారతదేశము మారిషస్కి మన పొరుగు దేశం ముందు అనే నినాదాన్ని తీసుకొచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ SR ఆన్లైన్ అకాడమీ. థ్యాంక్ యూ.